అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రోడీ ఎపిసోడ్ నెంబర్ 20. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విశిష్ట షేక్ హ్యాండ్ ఇవ్వగానే లేత తమలపాకు లాంటి చెయ్యి, గులాబీ రేకులు, కుంకుమ పూలు కలిపి దానిలో మిల్క్ యాడ్ చేసి కొంచెం కాటన్ మిక్స్ చేసి విశిష్ట చేతులని చేసినట్లుగా ఉన్నాయి. థ్యాంక్స్ ఎందుకు అంటూ తన చేతిని వదిలాడు వీర. అరగంట తర్వాత చమేలి, సోనాలి వచ్చి వీళ్ళకి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయారు. విశిష్ట తింటుంటే వీర జాన్ తినిపించు అంటూ ప్లేట్ అందించాడు. విశిష్ట నవ్వుకుంటూ తనకి తినిపించింది. వీళ్ళు తినడం కంప్లీట్ చేశాక షటోరా వచ్చి, దీది ఇందాక మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారే, దాని వెనుక నేను చెప్పిన పోటీలు జరుగుతున్నాయి, వెళ్ళండి, కానీ ఒకటి చూడడం వరకే, ఆడటానికి మాత్రం నో ఛాన్స్ అనగానే అయినో యోగో అంటూ వీర చేయి పట్టుకొని నడిచింది విశిష్ట. వీరాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. లైఫ్లో ఫస్ట్ టైం కొంత సంతోషంగా ఉంది. తన కోసం ఒకరు తనతోనే ఉండటం, అది కూడా ఏం ఆశించకుండా. విశిష్ట తీసుకెళ్తుంటే అలా వెళ్ళిపోయాడు. విషీరాలు వెళ్ళేసరికి అక్కడ 10 జంటలు ఉన్నాయి. దాదాపు వీళ్ళ వయస్సు వాళ్ళే. అటు ఇటుగా ఇద్దరు ఒక్క చోట కూర్చోగానే ఆ నాయకుడి భార్య విశిష్టాన్ని చూసి ఆయనతో విశిష్ట వాళ్ళు కూడా పాల్గొనాలని అడిగింది. ఆయన వేరే వాళ్ళని పిలిచి చెప్పగానే వాళ్ళు సరేనన్నారు. నాయకుడి భార్య వచ్చి విశిష్టాన్ని పైకి లేపి వీరా నారి పైకి లేవమని సైగ చేసింది. అబ్బే, ఒకళ్ళు చెప్తే చేసినట్లయితే వీరా ఎందుకు అవుతాడు? ఆమెని మాత్రం మాపే ఫేస్తో చూసి తల తిప్పుకున్నాడు. ఆమె షాక్ అయి విశిష్టతో తీసుకురా అని చెప్పింది. విశిష్ట రండి అంటూ చెయ్యి ఇచ్చింది. జాన్ నన్ను వదిలేను వెళ్ళు అనగానే ప్లీజ్ అంటూ పైకి లేపింది విశిష్ట. ఆమె వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి ఆ జంటల మధ్య నిల్చోబెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు. మగవారంతా బయటికి వెళ్ళిపోయారు. ఆమె అందరితో సిద్ధమేనా అని అడిగింది. ఇందులో 3 భాగాలు ఉంటాయి. మొదటిది భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలి. ఏ జంట అయితే కళ్ళార్పకుండా ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు గెలిచినట్లు అంటూ చెప్పింది. విశిష్ట దగ్గరకు వచ్చి సైగల ద్వారా అర్థమయ్యేట్లు చెప్పింది. అవసరమా మనకి ఇదంతా అని అడిగాడు వీర. ఇంకేం మాట్లాడొద్దు అంటూ వీరా చేతులు తన నడుం చుట్టూ వేయమని తను వీరా భుజాలపై చేతులు వేసింది. ఆమె విజిల్ వేయగానే జంటలన్నీ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం స్టార్ట్ చేశారు. వీరా చూపులు సీరియస్గా మొదలైనాయి. విశిష్ట చూపులు చురుగ్గా మొదలైనాయి. ఒక్కో సెకను గడిచే కొద్దీ కళ్ళు మంటలు మొదలైనాయి. తర్వాత నీళ్లు కారుతున్నాయి. కొన్ని జంటలు కళ్ళు ఆర్పేసి పక్కకి తప్పుకున్నాయి. వీరాకి అస్సలు చాలా షాకింగ్గా ఉంది. ఏముంది తన కళ్ళల్లో, ఇంతలా ఇదైపోతున్నాను అనుకుంటున్నాడు. చివరికి 3 జంటలు మిగిలాయి. 3 జంటల్లో ఒక జంట. నెక్స్ట్ వీరా కళ్ళు ఆర్పేసరికి విషిరాలు ఓడిపోయారు. లాస్ట్కి ఒక్క జంట గెలిచింది. వీళ్ళు సెకండ్ వచ్చారు. నెక్స్ట్ టైం దూరంగా ఉన్న 5 ఇళ్ళు చూపించి వీళ్ళ భార్యలు అందులో ఒక దానిలో దాక్కుంటారు. మొదటి ఛాన్స్కి ఎవరు కనుక్కుంటే వాళ్ళు గెలిచినట్లు. మొదటి రౌండ్లో 11 జంటల నుంచి 7 జంటలను సెలెక్ట్ చేయడంతో మిగిలిన జంటలు వెళ్ళిపోయాయి. పోటీ మొదలైంది. అందరూ వెళ్ళిపోయాక విషిరాల వంతు వచ్చింది. విశిష్ట లోపలికి వెళ్ళాక వీరా తనని వెతకడానికి వెళ్ళాడు. ఇచ్చేది ఒక్కటే ఛాన్స్ ఉన్నది 5 ఇళ్ళు అని కూడా అవి కూడా దూరంగా. వీరాతో పాటు ఆ నాయకురాలు వచ్చింది. ఆమె వీరాని చూసి ఏం చెప్పాడు అంత లేదు అనుకుంది. బట్ వీరా కరెక్ట్గా వెళ్ళి విశిష్టాన్ని బయటికి తెచ్చాడు. విశిష్ట కూడా షాక్, అలా ఎలా అని. ఇంకా నాయకురాలికైతే నో సౌండ్. 3 రౌండ్కి వచ్చేసరికి 4 జంటలు మిగిలాయి. ఇక్కడ సమీర్ హౌజు. చిట్టి టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు. కిందికి వెళ్ళి సమీర్కి, సింహాకి విషయం చెబుదామంటే తీగ లాగితే డొంక కదులుతుంది, ఎలా ఇప్పుడు హౌ అని తింకుతూ ఉంటే మింటూ వచ్చి చిట్టి ఎత్తుతో అంటూ ముద్దుగా పిలిచాడు తన ఐఫోన్తో సహా. ఏహే, అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వొకడివి అంటూ చిట్టి వాడి ఐఫోన్ చూసి, రే మొన్న దీంతోనే కదా వీడియో తీసావు, భలే దొరికావురా నాన్న, రా అంటూ ఎత్తుకొని బాల్కనీలో కూర్చొని ఓపెన్ చేయబోయాడు. అది స్వైప్ ఆస్కింగ్ అయ్యే. చిట్టి ఓపెన్ చేయనగానే మింటూ చెయ్యను అంటూ తల అడ్డంగా ఊపాడు అటు ఇటు. చాక్లెట్ ఇస్తా చెయ్యి అంటాడు చింటూ. ఇయ్యు అంటూ క్యూట్గా ఫేస్ పెట్టి చెయ్యి చాపాడు. షూ అంటూ లోపలికి వెళ్ళి 2 చాక్లెట్స్ తీసుకొచ్చి మింటూకి ఇవ్వగానే వాడు ఎమ్ అని స్వైప్ చేశాడు. చిట్టి వీడియోస్ ఓపెన్ చేశాడు. చాలా ఉన్నాయి, చింటూవి మింటూవి అన్నీ జరుపుతూ తనవి వెతికాడు. షాక్ అయ్యాడు. 1 కాదు 2 కాదు చాలానే ఉన్నాయి.
అందులో ఒకటి ఓపెన్ చేశాడు. ఒకరోజు కిచెన్లో విశిష్ట, సురేఖ కలిసి మటన్ బిర్యానీ చేశారు. చిట్టి లంచ్కి అన్నీ అరేంజ్ చేయడానికి కిచెన్లోకి రావడం నుంచి వీడియో స్టార్ట్ అయింది. చిట్టి బిర్యానీపై మూత తీసి ఒక మటన్ ముక్క టేస్ట్ చేశాడు. వీళ్ళ మొహాలకి ఇంత టేస్ట్ బిర్యానీ, ఆ బండోడు సింహ మొత్తం ఊదేస్తాడు అనుకుంటూ ఒక కటోర తెచ్చి దాంట్లో వేశాడు పీసెస్. తర్వాత ఆ కటోరితో సహా మాయం. ఆ వీడియో అయిపోయింది. చిట్టి మింటూ వైపు సీరియస్గా చూశాడు. మింటూ మాత్రం ఏం పట్టనట్లు హ్యాపీగా చాకీ తింటున్నాడు. ఇంకో వీడియో పెంట్ హౌస్లో వీర వచ్చి రే చిట్టి షూ తీరా అంటూ ఆర్డర్ వేశారు. చిట్టి అక్కడే ఉండటంతో షూ తీశాడు. ఏసీ ఆన్ చేయబే అనగానే చిట్టి కామ్గా వెళ్ళి ఏసీ ఆన్ చేశాడు. స్నానానికి నీళ్లు రెడీ చేసామనగానే చిట్టి తలూపాడు. టవల్ పెట్టావా అనగానే చిట్టి తలూపాడు. వీర వెళ్ళగానే చిట్టి ఏ మోపే ఎన్ని పనులు చెప్తావు, షూ కూడా తీసుకోలేవా? నేను ఇలా కాదురా, ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటా, నెక్స్ట్ జన్మలో నేను యజమాని, నువ్వు పనుడుగా పుట్టాలని. అప్పుడు నిన్ను అంటూ శాపనార్థాలు పెడుతుంటే ఈలోపు విశిష్ట వచ్చి చిట్టి మీ సార్ ఏరి అని అడిగింది. చిట్టి బాత్రూమ్ వైపు చూపించగానే హో నేను వెళ్ళి లంచ్ తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయింది. ఈ మహాతల్లి ఏ ముహూర్తంలో వచ్చిందో కానీ నన్ను నేనే మర్చిపోయేలా చేసింది. సో అంతే, అక్కడికి ఆ వీడియో అయిపోతుంది. రే ఇవన్నీ ఎప్పుడు తీసావురా అని అడిగాడు చాక్లెట్స్ లాక్కొని. మింటూ ఏడుస్తూ నొక్కలా నొక్కేలా నేను కాదు అన్నాడు. అర్థమయ్యేట్లు చెప్పరా పిల్ల కుంక అంటూ కళ్ళు ఉరిమాడు చిట్టి. ఈలోపు సురేఖ వచ్చి చిట్టి చేతిలోని ఫోన్ లాక్కొని ఒరే వెర్రి చిట్టి, ఫోన్ దొరకగానే వీడియోలు డిలీట్ చేయడం పోయి పసిపిల్లడితో పంచాయతీ పెట్టావంటూ చింటుని తీసుకొని వెళ్తుంటే వదినా మరి కాళీ అన్న ఫోన్ చేశాడు, సుబ్బు అన్నకి యాక్సిడెంట్ అయిందట అంటూ చిన్నగా చెప్పేసరికి సురేఖ కంగారుగా అవునా, మరి ఆ విషయం చెప్పకుండా నీ వీడియోస్ కోసం వెతుకుతావా, నీకు వీరానే కరెక్ట్, తనని రాని నీ వాయ తీయించకపోతే అడుగు అంటూ ఫాస్ట్గా కిందికి వెళ్ళింది. కింద సమీర్ సింహాలకి మ్యాటర్ చెప్పి నవ్వేసరికి వాడి సంగతి నాకు మొదటి నుంచే తెలుసు సురేఖ, కాకపోతే వయసులో చిన్నవాడని వదిలేసా అంతే. అసలు పోయినసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వాడు నా దగ్గర చదువు ఫీజు అని చెప్పి 10,000 తీసుకున్నాడు. వాటిని చీటీ పాటకి కట్టాడంట 5 లక్షల చీటీ. ఆ విషయం వీరాకి తెలిసి 2 పీకాడు. అది చూసి మనోళ్ళు అపార్థం చేసుకున్నారాయే. సురేఖ అది సరే, వీరా విశిష్ట మిస్ అయ్యి 3 రోజులు అవుతుంది. నాకొకటే కంగారుగా ఉంది. నువ్వేం కంగారు పడకు, వీరా ఎక్కడున్నా సేఫ్గా ఉంటాడు, విశిష్టాన్ని సేఫ్గా తీసుకొస్తాడు, నాకు నమ్మకం ఉంది అంటాడు సింహ. అరే నాకు ఇంకోటి కూడా కొడుతుందిరా, విశిష్ట కొంపదీసి వీరాని మార్చేది కదా, మనోడు వచ్చి దొంగతనాలు అన్నీ మానేద్దామంటాడేమో అని డౌట్ అనగాని సింహ అంత లేదు, అక్కడ ఉన్నది వీర, తనని మార్చడం అంత తేలిక కాదు అంటాడు. సురేఖ అక్కడుంది విశిష్ట అనే విషయం మర్చిపోతున్నామంటూ వెళ్ళిపోయింది. ఆడదాని ఓర చూపుకే జగాన ఓడిపోని ధీరుడు ఎవడు అంటూ సాంగ్ సింగుతుంటే అంతే అంటావా అంటూ నవ్వాడు సింహ. గంట తర్వాత వాన పూర్తిగా తగ్గిపోయింది. ఇంటి ముంద కారు ఆగింది. ముందే అనుకున్న విధంగా ఖాళీ కామ్గా దిగి లోపలికి వస్తుంటే చిట్టి కంగారుగా వచ్చి సుబ్బు అన్న ఏడి అని అడిగాడు. సమీర్ సింహ సురేఖ వచ్చి సైలెంట్గా చూస్తూ కంగారు నటించారు. ఖాళీ 24 గంటలు అబ్జర్వేషన్లో పెట్టారు. ఈ నైట్ గడిస్తే కానీ ఏం సంగతి చెప్పలేమన్నారు అనగానే మరి నువ్వొచ్చేసావేంటి, ఉండాల్సింది హాస్పిటల్లో అంటుంది సురేఖ. వాళ్ళే చూసుకుంటారు, నేను వీరా కోసం 3 గంటల పాటు వెతుకుతూనే ఉన్నాను, కనబడలేదు. అవును వీరా వాళ్ళు వచ్చేసారా అని అడిగాడు. లేదురా అంటాడు సమీర్. మరి నాకు అడ్రస్ చెప్పి రాకపోవడం ఏంటి, ఆ నెంబర్ని ట్రూ కాలర్లో చెక్ చేస్తా. ఏది సమీర్ నీ దగ్గర ఉంది కదా ట్రూ కాలర్ అంటూ ఫోన్ తీసుకున్నాడు చిట్టిగాడు పరుగో పరుగు. ఇక్కడ యూకే వైషు సిద్ధు ఒకరోజు డిన్నర్కి బయటికి వెళ్ళారు. కరెక్ట్గా తినే టైంకి ఫోన్ రావడంతో సిద్ధు వైషు క్లయింట్స్ నుంచి ఫోను 10 మినిట్స్ పడుతుంది సారీ అంటూ బుగ్గలాగి పక్కకి వెళ్ళాడు. వైషు నవ్వుకుంటూ చూసేసరికి ఒక చిన్న పాప ఆడుకుంటుంది. క్యూట్గా భలే ఉంది. దూరంగా వెళ్ళిపోతుంటే తన వెనకెవరు లేరు. అదేంటి తనని అలా వదిలేశారు, ఏమయ్యారు తన పేరెంట్స్ అనుకుంటూ చూసింది. చాలా దూరం వెళ్ళిపోయింది పాప. అయ్యో అంటూ లేచి తన వెనక్కి వెళ్ళింది. అప్పటికే ఆ పాప ఏడుపు అందుకుంది. వైషు తనని ఎత్తుకొని ఇండియన్స్ లాగానే ఉన్నారనుకుంటూ చుట్టూ చూసింది, ఎవ్వరు లేరు. రిసెప్షన్ వైపు వెళ్తుంటే ఆ అంకుల్ వచ్చి వైషుని గుద్దేశాడు. కళ్ళు తిరిగి పడిపోయిన అంకుల్ వెంకటరమణ అంకుల్. వైషు ఆయన్ని గుర్తుపట్టి అంకుల్ మీరా అని అడిగింది ఆశ్చర్యంగా. ఆయన తల్లి నువ్వా అంటూ వైషు చేతిలోని పాపని చూసి ఎటు వెళ్ళావే పిల్ల రాక్షసి అంటూ లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. అంకుల్ తను మీ మన్మరాలా
మీ అమ్మాయికి రీసెంట్గా పెళ్ళయిందన్నారు అని అడిగింది ఆశ్చర్యంగా వైషు. కాదు, తను నా కూతురు ఫ్రెండ్ కూతురు. అందరం తినడానికి రెస్టారెంట్కి వచ్చాం. తినడం అయిపోయింది. చూసేసరికి ఇది మిస్ అయింది అన్నాడు ఆయన. ఓ ఓకే అంకల్. ఈరోజు షాపింగ్ మాల్ కనబడినట్లే కనబడి ఆ రోజు మాయమయ్యారు. మీకోసం చాలాసేపు చూశాను అంటూ నవ్వింది వైషు. సారీరా తల్లి, మా అమ్మాయి కనుక్కోకుండా ఫోన్ వచ్చేసరికి వెళ్ళిపోయాము. అన్నట్లు మేము నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాము. దా నాతో అంటూ వైష్ణుని తీసుకొని వెళ్ళాడు. అక్కడున్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ మా ఆవిడ, మా అమ్మాయి, అల్లుడు, ఇదిగో మా పాప వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఓ గ్రూప్ని చూపించి వాళ్ళ ఆవిడకి సరళ ఆ రోజు చెప్పానే కళ్ళు తిరిగి పడిపోతూ ఒక అమ్మాయి హెల్ప్ చేసిందని తనే అంటూ వైష్ణుని చూపించాడు. ఆవిడ చాలా థ్యాంక్స్ రా తల్లి. ఏం పేరు అని అడిగింది. వైష్ణవి. హో మీరు మ్యారీడా అని అడిగింది రమల అంకుల్ డాటర్ పాపెట్లో సింధూర్ చూస్తూ. వైషు అవును అంటూ తలూపింది. అంకుల్ కూర్చోరా తల్లి అంటూ చైర్ చూపించాడు. లేదు అంకుల్, మా హస్బెండ్ ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలని చెప్పగానే రమణ అంకుల్ అన్నట్లు ఈ పిల్ల రాక్షసి చాలా దూరం వెళ్ళిపోతే వైష్ణవిని చూసి ఎత్తుకొని వచ్చింది, లేకపోతే పిల్ల తప్పిపోయేది అన్నాడు కంగారుగా. ఆంటీ, సరళ ఆంటీ చూడబోతే వైషుకి మనకేదో సంబంధం ఉందనిపిస్తోంది అంటూ నవ్వింది. వైషు ఒక్క నవ్వు నవ్వి అందరికీ బాయ్ చెప్పి వచ్చేసింది. తను వెళ్ళేసరికి సిద్ధు తన కోసం వెతుకుతున్నాడు. వైషుని చూసి ఎటు వెళ్ళావు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయవేంటి అని అడిగాడు కంగారుగా. ఫోన్ అంటూ చూసుకుంటూ కార్లో మర్చిపోయా బావా అన్నట్లు అంకుల్ మళ్ళీ కనబడ్డాడు అన్నది కూర్చుంటూ. ఏ అంకుల్ అని అడిగాడు సిద్ధు ఫోన్లో ఏదో చెక్ చేస్తూ. అదే బావా కళ్ళు తిరిగి పడిపోయాడే ఆయన అన్నది వైషు. నీకే ఎందుకు కనబడతాడు ఏదో దయ్యంలాగా? నాకెందుకు కనబడడు అని అడిగాడు సిద్ధు తల పైకెత్తి. ఇది మరీ బాగుంది, ఆయనేమీ నా దగ్గరికి రాలేదు అంటూ జరిగింది చెప్పింది వైషు. అంతా విని సిద్ధు, నీకు ఫ్యాన్స్ అవ్వని వాళ్ళు ఉండర్లే రౌడీ బేబీ అంటూ బుగ్గలాగాడు. వైషు అంటూ బుగ్గ రుద్దుకుంటూ ఇంకా తిందాం ఆకలి దంచేస్తుంది అంటూ తినడం స్టార్ట్ చేసింది. అవును, విషి కాల్ లిఫ్ట్ చేసిందా, నువ్వు కూడా తెగ ట్రై చేస్తున్నావు అని అడిగాడు సిద్ధు. లేదు, నాకు అదే అర్థం కాలేదు. అమ్మ వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కనీసం నన్ను కానీ అత్తని కానీ అడగాలి కదా ఏమైందో అని కంగారుగా ఉంది అని అంటుంది. ఏం కాదు, చూస్తూ ఉండు, రేపు నీకు ఫోన్ వస్తుంది విశిష్ట నుంచి అంటాడు. అదే వెయిటింగ్. అవును, నువ్వెందుకు టిఫిన్స్ తినకుండా ఎప్పుడు మీల్స్ ప్రిఫర్ చేస్తావు? ఏమో, నాకు అన్నం తింటేనే బాగుంటుంది. ఏదైనా 3 టైమ్స్, అర్థమైందా? నాకు డైలీ 3 టైమ్స్ కావాలి అన్నాడు నవ్వుతూ. వైషుకి అర్థం కాక 3 టైమ్స్ కాకపోతే 10 టైమ్స్ తీసుకో అంటూ అర్థమయ్యాక స్పూన్ వదిలేసి తలెత్తి బావా నువ్వు అంటూ సాస్ తీసి మొహాన పూసింది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇక్కడ విషిరా వరల్డ్. నాయకురాలు ఆడవాళ్ళని ఒకవైపు మగవాళ్ళని ఒకవైపు నిల్చోబెట్టి 3వ రౌండ్ గురించి చెప్తుంటే విశిష్టకి ఏం వినబడ్డం లేదు. వీరానే చూస్తుంది. అసలు ఎలా కనిపెట్టాడు? ఆ 5 ఇళ్లలో నేను కరెక్ట్గా అక్కడే ఉన్నానని హౌ? వీరా మాత్రం సీరియస్గా ఎటో చూస్తున్నాడు. నాయకురాలు విషి దగ్గరకు వచ్చి 3వ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే అప్పుడే జరిగింది అనుకోని సంఘటన. 3 రోజుల గాలివానికి విశిష్ట వాళ్ళు నిల్చున్న చెట్టు కొమ్మ పెద్దది ఒకటి దడిల్ని కింద పడబోతోంది. ఆ సౌండ్కి అలర్ట్ అయి వీర పరిగెత్తుకుంటూ వెళ్ళి విశిష్టాన్ని లాగబోయాడు. కానీ అప్పటికే అది కింద పడిపోవడంతో వీర మీద కొమ్మ పడ్డాయి. విశిష్టతో పాటు ఉన్న మిగిలిన 3 ఆడవాళ్ళు కూడా ఇరుక్కుపోయారు. ఆ బరువుకి వాళ్ళు అరుస్తుంటే వీర మాత్రం విశిష్టకి కొంచెం కూడా దెబ్బ తగలకుండా అలాగే తనని పట్టుకున్నాడు. బట్ అప్పటికే కొమ్మ విరిగిన పాటు కొంత వీర భుజంలోకి దిగి బ్లడ్ వస్తుంది. అది తన భుజం నుంచి విశిష్ట మొహం మీద పడుతుంటే విశిష్టకి నోట మాట రాక ఏడ్చేస్తుంది. నాయకురాలు కేకలు వేయడంతో మగవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్మని లాగారు. ఆడవాళ్ళకి బాగానే తగిలాయి. విశిష్ట మాత్రం కొంచెం కూడా చెక్కు చెదరకుండా పైకి లేచింది. వీర భుజం చూసి ఏడ్చేస్తూ తను చీర కొంగు చింపి కట్టేసింది. వీర నొప్పిని లెక్క చేయకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. దండాలో విషయం తెలిసి అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. హడావిడి చేస్తుంటే నాయకుడు నాయకురాలు ఇద్దరు పక్కకి వెళ్ళి కొంతసేపు చర్చించి అందరినీ పిలిచారు. నాయకుడు 3వ రౌండ్ దాదాపు ఇలాంటిదే. భర్త ప్రేమ ఎంతవరకు భార్యని కాపాడుతుంది, అయితే అంతవరకు వెళ్లకుండానే గెలిచారు మన అతిథులు. కొమ్మ విరగడం చూసి అందరి భర్తలు వెనక్కి జరిగితే ఇతను మాత్రం తన భార్యని కాపాడడానికి ముందుకొచ్చాడు. కాబట్టి ఈ రోజు జరిగిన పోటీల్లో వీళ్ళే విజేతలు అనగాని కొందరు చప్పట్లు కొట్టారు. కొందరు అలాగే సీరియస్గా, షాకింగ్గా రకరకాల ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్నారు.
నాయకురాలు కాబట్టి రేపు జరగబోయే కళ్యాణం వీళ్ళే జరిపిస్తారు అన్నది. అప్పటికే అక్కడికి చేరుకున్న షటోరా అది విని ఆనందంగా విశిష్టాకి జరిగింది చెప్పాడు. అది విని విశిష్ట షటోరాకి ఏదో చెప్పింది. అదేంటిది ఇది అలా రిజెక్ట్ చేస్తున్నావు? మా తండాలో ఎంతమంది ఎదురు చూస్తారో తెలుసా ఈ అవకాశం కోసం? అలాంటిది నువ్వెలా చెప్తున్నావు వద్దని అని అడిగాడు ఆశ్చర్యంగా. కదా, ఎన్ని సంవత్సరాలుగా మీ వాళ్ళు ఎదురు చూస్తుంటే మీ వర్గానికి చెందని మేము ఎలా చేస్తాం? తప్పు కదా. అయినా ప్రమాదం చెప్పిరాదు. వాళ్ళు వెనక్కి వెళ్ళారంటే అర్థం భార్యల మీద ప్రేమ లేక కాదు. జరిగింది అర్థమయ్యేలోపు ఏ మనిషి అయినా తనని తాను కాపాడుకోవడం కోసం చూస్తాడు. అది సహజం. అందుకే ఆ పోటీల్లో పాల్గొని నాతో పాటు చెట్టు కింద పడ్డ వాళ్ళంతా కళ్యాణం చేయడానికి అర్హులే. ఇదే చెప్పు మీ వాళ్ళకి అంటూ వీర చేయి పట్టుకొని కొంత దూరం వెళ్ళి కూర్చుంది. వీర అలాగే సీరియస్గా కూర్చోవడం చూసి విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ నొప్పి ఎలా తట్టుకుంటున్నారు అని అడిగింది. నాకు అలవాటే. నువ్వు ప్రతిదానికి ఎందుకు జాన్ ఏడుస్తావు? నేనేమి ప్రతిదానికి ఏడవను. మీకు అంత దెబ్బ తగిలింది కాబట్టి ఏడ్చాను అంటుంది. దెబ్బ నాకు తగిలితే నువ్వెందుకు ఏడవటం? మరి దెబ్బ నాకు తగిలితే మీకేంటి? ఎందుకు మధ్యలో వచ్చారు అంటుంది విశిష్ట. నువ్వంటే నాకు ఇష్టం. నీకేదైనా అయితే నాకు నచ్చదు అంటుంది. నాకు మీరంటే అంటూ ఆగిపోయింది విశిష్ట. ఇష్టం లేదు అంతేగా, అందుకే అడిగా ఎందుకు ఏడ్చావు అని అంటూ పైకి లేచి ఇంకా వెళ్దాం పదా అన్నాడు. షటోరా చెప్పింది విని అందరూ చప్పట్లు కొట్టారు. అరుచుకుంటూ వచ్చి విషిరాల చుట్టూ చేరారు. నాయకురాలు విశిష్ట నుదుటిపై ముద్దు పెట్టి ఎదురు చెప్పగానే దీది నిజంగా నీలాంటి వాళ్ళు చాలా అరుదురుగా ఉంటారని, మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారని చెప్తుంది అని చెప్పాడు. విశిష్ట సిగ్గుపడుతుంటే మనోడు ఓఫ్, వీళ్ళ సోది పంచాయతీ అయితే వెళ్ళొచ్చు అంటూ అందరినీ దాటుకుంటూ వెళ్ళాడు. అందరూ నెమ్మదిగా వెళ్ళిపోతుంటే స్టోన్ బాయ్ మాత్రం వీళ్ళకి కలిగిన అదృష్టాన్ని చూసి ఓర్వలేకపోయాడు. అందుకే ఓ ప్లాన్ వేశాడు. అసలు సంగతి ఏమంటే సోనాలి అతని లవర్. సోనాలిని పక్కకు పిలిచి మీ అన్నయ్య మీరు అంతా ఇష్టపడితే ఏదో అనుకున్నా నిజంగానే ఆమె చాలా గొప్పది, పాపం అలసిపోయి ఉంటారు, ఇదిగో ఇది ఇవ్వు అంటూ ఒక బాటిల్ ఇచ్చాడు. సోనాలి అది చూసి ఏంటిది అని అడిగింది ఆశ్చర్యంగా. స్టోన్ బాయ్ ఇది బలానికి తాగే డ్రింక్ అని చెప్పాడు. ఓహో అలాగా అంటూ వెళ్ళిపోయింది సోనాలి. స్టోన్ బాయ్ అదృష్టమా కాసేపట్లో తెలుస్తుంది వాళ్ళ సంగతి అనుకుంటూ నవ్వాడు. షటూర్కి బాయ్ చెప్పి విశిష్ట వెళ్తుంటే సోనాలి వచ్చి తనకిచ్చి బలం వస్తుంది తాగమని సైగ చేసి వెళ్ళిపోయింది. వీర విశిష్టకి 10 అడుగుల ముందు నడుస్తున్నాడు. విశిష్ట బాటిల్ చూడగానే అబ్బా పిచ్చ దాహం వేస్తుంది, తాగేస్తూ పని అయిపోయింది అనుకుంటూ మూత తీసి గటగట తాగేసింది. సగం తాగాక ఏంటిది ఏదో తేడాగా ఉంది కానీ బాగుంది అంటూ మొత్తం తాగేసి బాటిల్ విసిరేసింది. తల తిరుగుతుంది. వీర ముందు నడవడం చూస్తూ ఏయ్ మాపే ఆగు బే అంటూ పెద్దగా అరిచింది. ఆ పిలుపుకి అటు వీర ఇటు చటోరా చమేలి సోనాలి షాక్. పరిగెత్తుకుంటూ విశిష్ట దగ్గరకు వచ్చారు. జాన్ అంటూ తనని కుదిపాడు వీర. విశిష్ట నవ్వుతూ హా 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 ఏంటి మాపే అలా నన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా అంటూ మత్తుగా మాట్లాడుతుంది. ఏమైంది అంటూ షటోరా వైపు చూశాడు కోపంగా వీర. ఏమో అంటూ తన చెల్లెల వైపు చూశాడు. చమేలి నాకు తెలియదు అంటూ నిజాయితీగా చెప్పింది. సోనాలి భయంగా చూస్తుంటే వీర పట్టరాని కోపంతో ఏం చేశావని అడిగాడు. వీరాని అలా చూస్తుంటే ఆ పిల్లకి వణుకు మొదలైంది. నిన్నే అంటూ మీదికి రాబోతుంటే ఆ బాటిల్ వైపు చూపించింది. షటోరా వెళ్ళి అది తీసుకొని వాసన చూసి భయపడుతూ వీర వైపు చూశాడు. వీర హిందీలో ఏంట్రా ఇది ఎందుకు ఇచ్చారు అని అడిగాడు పిచ్చి కోపంతో. షటోరా భయపడుతూ ఇది మా గూడెంలో సంబరాలు జరిగేటప్పుడు మగవాళ్ళతో కొంతమంది తాగే సారా. ఇది తాగితే విపరీతమైన ముందు తెగ మాట్లాడేస్తారు, ఆ తర్వాత పిచ్చి సంతోషం, ఆ తర్వాత వాగి వాగి నిద్రపోతారు చాలాసేపు అన్నాడు. తనకెందుకు ఇచ్చి చచ్చారు అంటాడు వీర. షటోరా సోనాలి వైపు చూసి అడిగాడు. సోనాలి జరిగింది చెప్పేసరికి షటోరా యాజ్ ఇట్ ఈజ్ వీరాకి చెప్పాడు. అంతే. వీర ఎక్కడ రావాడు అంటూ వెళ్ళబోతుంటే మీరు ముందు దీదీని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, లేకపోతే తనని ఆపలేము, అందరి ముందుకు వెళ్తే చాలా గొడవ అవుతుంది కానీ అవన్నీ తనేమీ కావాలని తాగలేదు, నీ చెల్లి వాడు కలిసే ప్లాన్ చేసి తాగించి చచ్చారు అంటూ కోపంగా చూశాడు సోనాలి వైపు. విశిష్ట తూలుతూ వీర భుజంపై చేయి వేసి ఏ డాన్ ఏంటయ్యా నీ గొప్ప? ఆహా ఏంటి అని
అని వాగుడు మొదలుపెట్టింది. షటోరా ప్లీజ్, మీరు తనని మీ రూమ్కి తీసుకెళ్ళండి, నా మాట వినండి, తనకేం కాదు, రేపొద్దునకి మామూలుగా అయిపోతుంది. మా చెల్లికి నేను బుద్ధి చెప్తాను, పెద్దవాళ్ళసి ఈ సంగతి చెప్తే మా చెల్లికి తీవ్రమైన శిక్ష వేస్తారు అంటూ కాలు పట్టుకున్నాడు. షట్టు, ఎందుకు తన కాళ్ళు పట్టుకుంటున్నావు? లే. ఏయ్, తననెందుకు బెదిరిస్తున్నావు అంటూ వీరా వైపు చూసింది విశిష్ట. సరే, నా జాన్ నిన్ను గమ్మింది కాబట్టి వెళ్తున్నా. రేపు మార్నింగ్కి తను నార్మల్ అవ్వకపోతే మీ గూడెం మొత్తం తగ్గలెట్టేస్తా అంటూ విశిష్టాన్ని పైకి లేపి 2 చేతులతో పట్టుకొని తీసుకెళ్ళాడు. వద్దులరా నన్ను, వద్దులు అంటూ అరుస్తుంటే ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. 5 నిమిషాల్లో ఆ ఇంటి లోపలికి వెళ్ళి విశిష్టాన్ని మంచంపై పడుకోబెట్టి డోర్ లాక్ చేశాడు. విశిష్ట లేచి, నన్నెందుకు బంధించావు? ఏం చేస్తావు? గట్రా ఏమైనా ప్లాన్ చేసావా అంటూ అరుస్తుంది. షో జాన్, గమ్మునుండు అంటూ కోపంగా అరిచాడు. నువ్వే గమ్మునుండు బే, అసలేంటయ్యా నీ రుబాబు? ఆహా, ఏంటి అని అంటూ లేచి డోర్ తీయబోతుంటే వీరా తనని లాక్కొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. విశిష్ట మళ్ళీ పైకి లేచి, రే మాపే నీ అబ్బా. విశిష్ట నోటి నుంచి ఆ మాటలు, వీరాకి సౌండ్ లేదు ఆ మాటలకి. విశిష్ట లేచి నిల్చొని, ఏంటి నిన్ను చూసి అందరూ భయపడాలా? ఎందుకట? నువ్వేమైనా దిగి వచ్చావా అని మాట్లాడుతూ ఉంటే, నేను నార్మల్గా మత్తగా ఎలా మాట్లాడతారో అని ట్రై చేస్తున్నాను, మీరు వేరే విధంగా అనుకోకండి. సో అది జాన్ జాన్ నీకెలా చెప్పాలి? షూ అంటూ తల కొట్టుకుంటూ అక్కడున్న చైర్లో కూర్చున్నాడు. విశిష్ట నవ్వుతూ, ఏంట్రా తల కొట్టుకుంటున్నావు? నొప్పిగా ఉందా? మరి నాకెంత నొప్పిగా ఉండాలి? నన్ను నీ ఇష్టానికి పెళ్లి చేసుకున్నందుకు చెప్పు. చేసుకున్నావు సరే, దేశదిమ్మర్ని చేసావు కదా అంటూ అక్కడున్న ఇంకో చైర్ ఎత్తి కొట్టబోయింది. వీరా చైర్ లాక్కొని విశిష్టాన్ని అందులో కూర్చోబెట్టి అక్కడున్న తన చున్నీ తీసుకొచ్చి తనని కట్టేశాడు. ఇంతకన్నా ఏం పీకుతావులే అంటూ నవ్వింది విశిష్ట. వీరా ఏం మాట్లాడకుండా తన ఎదురుగా కూర్చున్నాడు. ఏంటి, ఎవరితో కలిసి భోజనం చేయవా? నీకు సపరేట్గా తీసుకురావాలా? నువ్వేమైనా మోనార్క్వా? వీరాకి తన గురించి విశిష్ట అలా మాట్లాడడం ఎందుకో నచ్చింది. తన వైపే సీరియస్గా చూస్తున్నాడు. సూరజ్ అంకుల్ పాపం నీ ప్లాన్ తెలియక పిచ్చి పుల్లయ్యలాగా ఎదురు చూశాడు. నువ్వేమో పాల వాళ్ళని నమ్మించి మోసం చేశావు. అసలు ఇదంతా కాదురా, మొహం ఎందుకు అలా పెడతావు అంటూ సేమ్ వీరా ఎలా చూస్తాడో అలా చూసి, రే చిట్టి అని పిలిచింది. పాపం వాడొస్తాడు, నువ్వు చిన్న పిల్లాడని చూడకుండా ఎన్ని పనులు చెప్తావు వాడికి అంటూ సేమ్ వీరా అలాగే ఫేస్ పెట్టి కాళ్ళు చాపి వీరా ఒళ్ళో పెట్టి, స్నానానికి నీళ్లు రెడీ అయ్యాయా అంటూ సైడ్కి చూసింది. వీరాకి ఫేస్లో ఫీలింగ్స్ మారుతున్నాయి నెమ్మదిగా. వాడు పాపం రెడీ చేస్తాడు. ఏ ఆ మాత్రం రెడీ చేసుకోలేవా? నువ్వేమైనా కష్టపడాలా అంటూ కుర్చీతో సహా పైకి లేచి వీరా మొహంలోకి మొహం పెట్టి చూసి, ఏంట్రా కట్టేశావు? భయమా? వదిలి చూడు, నీ సంగతి చెప్తా అంటూ కళ్ళెగిరేసింది. అది చూసి వీరా ముందు కొంచెం నవ్వాడు. ఏం చేస్తావు జాన్ అంటూ చున్నీ లాగాడు. అది ఆ మాత్రం భయం ఉండాలి అంటూ చున్నీని వీరా మెడకు వేసి ముందుకు లాక్కొని కిసిక్కున నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. విశిష్ట చైర్ వదిలి వీరా ఒళ్ళో కూర్చొని తన భుజం చుట్టూ చేతులు వేసి, నీకో సీక్రెట్ చెప్పనా అని అడిగింది చిన్నగా చుట్టూ చూస్తూ. వీరా నవ్వుతూ చెప్పు అన్నాడు. విశిష్ట వీరా చెవిలో, అసలు నీ దగ్గర నుంచి నేను ఒక్కసారి వెళ్ళిపోయా, అందుకోసం సుబ్బు హెల్ప్ చేశాడు. సిమ్లాలో స్టేషన్కి వెళ్ళా. ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగాడు ఆశ్చర్యంగా. నీ మాఫే ఫేస్ నచ్చక అంటూ కోపంగా చూసి వీరా నెత్తిన ఒకటి పీకి, ఏం మాట్లాడుతున్నావు? నాకు నువ్వంటే కోపం, అసహ్యం, ద్వేషం అంతే. అది విని వీరా సీరియస్గా అయ్యాడు. కానీ డాన్, ఇంత చదువు ఆస్తి ఉండి నీతో ఏమీ లేని నీ దగ్గర ఎందుకున్నానో తెలుసా? కానీ వీరా కోపంగా ఎందుకు అని అడిగాడు. విశిష్ట మళ్ళీ వీరా చెవిలో, నీ కోసమే. వీరా విసుగ్గా, ఏంటి సరిగ్గా చెప్పు. ఒకళ్ళు నన్ను ఇక్కడ ఉండమన్నారు. ఎవరు? చెప్పకూడదు. పిచ్చి, అదే సీక్రెట్ అంటూ జుట్టు పీకింది. షో అంటూ తనని పైకి లేపి మంచం మీద పడుకోబెట్టాడు.
విశిష్ట వీరాని తన మీదికి లాక్కొని, నువ్వెవరో తెలుసా? వీర నీ మొగుడిని. కాదు, ఇది సీక్రెట్, చెప్పకూడదు. వీర పైకి లేస్తుంటే విశిష్ట ఇంకా గట్టిగా హత్తుకొని సంతోషంగా ఫేస్ పెట్టి గాల్లో ఎగురుతున్నట్టుగా ఉంది. అస్సలు వెళ్ళాలని అనుకున్నా నీ నుంచి దూరంగా. తను చెప్పేసరికి ఆగిపోయా. కానీ నిన్ను చూడకపోతే ఉండలేకపోతున్నా అంటూ బుంగ మూతి పెట్టింది. ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా. పిచ్చి, ఐ లవ్ యూ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది. అంతే, డాన్ బాబు షాక్. అదే మరి, ఈ విషయం ఎవరికి చెప్పకు, నేను రీసెంట్గా నీకు పడిపోయా అంటూ భుజం మీద దెబ్బ చూసి చుచూ సారీ, నా వల్లే ఇదంతా అంటూ వీరా లిప్స్ అందుకుంది. వీరాకేం అర్థం కావడం లేదు, కళా నిజమా అని అంటూ తనని వదిలాడు. ఏ రొమాన్స్ చేస్తుంటే లేస్తావేంటి అంటూ చెంప మీద ఫట్టుమని కొట్టింది. వీరాకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చెప్తుంది? నేను ఇష్టం లేదు అంటుంది, ఎవరు ఉండమంటే ఉన్నా అంటుంది, ఐ లవ్ యూ అంటుంది అని పైకి లేచి విశిష్ట వైపు చూశాడా. తను నాకు నిద్ర వస్తుంది అంటూ ముడుచుకుంది. వీరా తననే చూస్తూ కుర్చీలో కూర్చొని అలాగే నిద్రపోయాడు. మార్నింగ్ ముందు వీరాకే మెలకు వచ్చింది. విశిష్ట వైపు చూశాడు, తను ఇంకా పడుకొని ఉంది. గంట తర్వాత మెలకు వచ్చి తనని చూసుకొని, ఎక్కడున్నాను ఏంటి, తలంతా ఇంత నొప్పిగా ఉంది అంటూ లేచి వీరా వైపు చూసి, మీరేంటి అక్కడే పడుకున్నారా రాత్రంతా అని అడిగింది. అన్నాడు సీరియస్గా. ఈలోపి తలుపు చప్పుడైంది. వీరా వెళ్ళి తీయగానే షటోరా స్టోన్ బాయ్ని వీరా కాళ్ళ మీద పడేశారు. వీరా అతన్ని చూడగానే కోపంగా పైకి లేపాడు. వాడు వణుకుతూ చూశాడు, కానీ విశిష్ట చెప్పింది గుర్తుకు రాగానే వీరా వారిని వెళ్ళమని సైగ చేశాడు. షటోరా ఏదో చెప్పబోతుంటే వీరా వద్దని సైగ చేశాడు. షటోరా విశిష్ట ఉందని ఆగి, కళ్యాణానికి అంతా రెడీ అయింది, మీకోసమే వెయిటింగ్ అన్నట్లు రూటు క్లియర్ అయింది, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమైంది అని అడిగింది విశిష్ట. అతన్ని ఎందుకు షటోరా మీ దగ్గర పడేశారు అని అడిగింది మంచం దిగుతూ. నువ్వు రెడీ అవ్వు జాన్ అని చెప్పి బయటకు వెళ్ళాడు వీరా. విశిష్ట ఫాస్ట్గా రెడీ అయ్యి షటోరా ఇచ్చిన కొత్త డ్రెస్ వేసుకుంది. తర్వాత వీరా కూడా రెడీ అయి తన బట్టలు మాత్రమే వేసుకున్నాడు. ఇద్దరు పూజ దగ్గరకు వచ్చారు. పూజ అయ్యాక అందరూ వీరికి వీడుకోలు చెప్పారు. సోనాలి, చమేలి అయితే ఎయిట్ చేశారు, విశిష్ట కూడా. ఆ తర్వాత షటోరా వాళ్ళతో సగం దూరం వచ్చి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు ఇంకో గంటలో సిటీకి వెహికల్ వెళ్తుందని వీళ్ళని డ్రాప్ చేస్తామని చెప్పారు. షటోరా ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్తుంటే విశిష్ట షటోరా అంటూ వెళ్ళి తన మెడలోని గోల్డ్ చైన్ తీసి తన మెడలో వేసి, ఇది గుర్తుగా ఉంచు అన్నది. షటోరా కూడా బాధగా వెళ్ళిపోయాడు. విషిరాలిద్దరు అక్కడ కూర్చున్నారు. నాకు రావాలని లేదు, కల్మషం లేని వీళ్ళ మధ్య ఎంత బాగుందో అన్నది దిగులుగా. వీరా ఏం మాట్లాడలేదు. ఈ 3 రోజులు భలే గడిచాయి కదా, నాకైతే భలే సంతోషంగా అనిపిస్తుంది అని విశిష్ట అనగానే అన్నాడు సీరియస్గా. పాపం షటోరా మనం అంటే భలే అభిమానం పెంచుకున్నాడు, చాలా మంచివాడు కదా అని విశిష్ట అనగానే అన్నాడు వీరా. విశిష్ట పైకి లేచి కోపంగా, ఏంటి నేను ఇన్ని మాట్లాడుతుంటే మీ పాటికి మీరు కామ్గా ఆన్సర్ చేస్తున్నారు, మీకు అసలు స్పందించడం రాదా, మీరు మారరు, మీకు మనసు లేదు అంటూ అటువైపు తిరిగింది. జాన్, నేను నీలాగా చదువుకోలేదు, నువ్వు నీ ఫీలింగ్స్ చెప్పగలుగుతున్నావు, నేను చెప్పలేకపోతున్నా, నాకు నీతో ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది అంటూ పైకి లేచాడు. విశిష్ట వెనక్కి తిరిగి తన వైపు చూసింది. వీరా తన వైపే నార్మల్గా చూస్తూ ఐ లవ్ యూ జాన్ అన్నాడు. విశిష్ట ఏడుస్తూ తనని హక్ చేసుకొని ఐ లవ్ యూ టు మై డియర్ డాన్ అంటూ నుదుటున కిస్ చేసింది. వీరా నిజంగా అని అడిగాడు. నిజం, నేను నీకెప్పుడో పడిపోయా అంటూ సిగ్గుపడింది. వీరా తన లిప్స్ అందుకున్నాడు. 5 నిమిషాల తర్వాత విశిష్ట తనని హక్ చేసుకోగానే వీరా అలాగే ఉండిపోయాడు. కాసేపు తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళ వెహికల్ రెడీ అవ్వగానే ఇద్దరు ఎక్కారు. నాకు ఎక్కడి నుంచో సాంగ్ వినబడుతుంది, మరి మీకు? నీ పిలుపే ప్రేమ గీతం, నీ పలుకే ప్రేమ వేదం, ఆశలే బాసలై కలలుగని పసి మనసులై కవితలు పాడి కవ్వించని అని ఒక సాంగ్. నాకైతే ఐడియా లేదు, మీకు ఎవరికైనా వస్తే మీరు మనసులో హమ్ చేసుకోండి. సో అది విషిర వరల్డ్. వెహికల్లో వెనుక వైపు కూర్చున్నారు విషిరాలు. ముందు డ్రైవర్తో పాటు ఇంకో అతను కూర్చున్నాడు. విశిష్ట
వైపు వీర కామ్గా తన వైపే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావని అడిగింది విశిష్ట. ఏం లేదు అని తల అడ్డంగా ఊపాడు. విశిష్ట వీర భుజంపై తల పెట్టి నాకు నిద్ర వస్తుంది, ఏంటో మత్తుగా ఉంది అంటూ కళ్ళు మూసుకొని మళ్ళీ వెంటనే అవును అంటూ తలెత్తి రాత్రి నేను బాటిల్ తీసుకొని హెల్త్ డ్రింక్ తాగాను, తర్వాత చూస్తే మంచం మీద ఉన్నాను ఎలా అని అడిగింది ఆశ్చర్యంగా. జాన్ ఇక్కడ కాదు, తర్వాత మాట్లాడుకుందాం, నన్ను నిన్ను అలాగే చూడని కాసేపు అంటూ తన వైపే చూస్తున్నాడు సీరియస్గా. ఏ డాన్ నువ్వు అలా చూస్తే నాకు సిగ్గేస్తుంది, చూపు తిప్పు అంటూ తను నవ్వుతూ బయటికి చూస్తుంది. మళ్ళీ వెంటనే అవును నేను ఆ ఇంట్లోనే ఉన్నా అని అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు, నేను దొంగని జాన్, ఏదైనా కనిపెట్టేయగలను. విశిష్ట బొంగ ముద్దు పెట్టి అదేలా, సరే నీ కార్ నెంబర్ చెప్పు. విశిష్ట 0111 అంది. సరే నువ్వు కాలు ఇంటికి వచ్చినప్పుడు స్కూటీ మీద వచ్చావు కదా, దాని నెంబర్ అనగానే విశిష్ట 1011 అన్నాడు. నీ మొబైల్ నెంబర్ లాస్ట్లో 0011, ఇవన్నీ కలిపితే వచ్చే సంఖ్య 3, కాబట్టి నీ లక్కీ నెంబర్ 3. అందుకే నువ్వు అటు నుంచి ఇటు నుంచి ఎటు చూసినా మధ్యలో ఉండే 3వ స్థానంలో ఉండే ఇంట్లో ఉంటావని అనుకున్నాను, నిన్ను పట్టుకున్నాను అంటూ వివరణ ఇచ్చేసరికి అది విని డీడీ పాపకి సౌండ్ లేదు, అలాగే చూస్తూ ఉండిపోయింది. వీరా, సుబ్బు నా జాన్ని నా నుంచి దూరం చేయడానికి హెల్ప్ చేసావా, వస్తున్నాను రా, అయిపోయావు నా చేతిలో అనుకుంటూ సీరియస్గా ఆలోచిస్తుంటే విశిష్ట మాత్రం ఓ క్యూట్ మై డియర్ డాన్, నీ మీద ఇంకా పెరిగింది ఇష్క్ అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. దాదాపు 3 గంటల జర్నీ తర్వాత సిటీ రావడంతో డ్రైవర్ వెహికల్ ఆపాడు. వెనక్కి తిరిగి యాహా అంటూ పెద్దగా చెప్పబోతుంటే మేరీ జాన్ అంటూ నిద్రపోతున్న విశిష్టాన్ని చూపించి నేను చెప్పే అడ్రస్కి పోనివ్వు, నువ్వు అడిగినంత అమౌంట్ పడేస్తా అంటూ సీరియస్గా చెప్పాడు. అడిగినంత అమౌంట్ అన్న మాటకి టెంప్ట్ అయి డ్రైవర్ బాబు అడ్రస్ అడిగి కార్ ఫాస్ట్ పెంచాడు. వీరా విషిని చూస్తూ ఇదంతా నిజమే కదా జాన్ అనుకున్నాడు. ఇంకో గంట తర్వాత సమీర్ ఇంటి ముందు కారు వచ్చాగింది. అందులో నుండి సూరజ్ అంకల్ దిగాడు. ఆయన్ని చూడగానే సమీర్ ఏంటి సూరజ్ ఇలా వచ్చారు అని అడిగాడు సీరియస్గా. సూరజ్ ఏడుస్తూ ప్లీజ్ సమీర్, నా ఒక్కగానొక్క కొడుకువాడు, వదిలేయమని వీర కాలు పట్టుకుందామని వచ్చాను, అంతేకాదు తను అడిగినంత అమౌంట్ ఇస్తాను అన్నాడు. అది అంటూ చూసేసరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ వచ్చి ఆగింది. అందులో నుండి డ్రైవర్ బాబు ముందుకు దిగి డోర్ తీయగానే వీర నిద్రపోతున్న తన జాన్ని 2 చేతులతో జాగ్రత్తగా ఎత్తుకొని వస్తుంటే అప్పుడే బయటికి వచ్చిన అందరూ సూరజ్ అంకుల్ నోరు తెరుచుకొని చూస్తున్నారు. విశిష్టకి మెలకువ రావడంతో కళ్ళు తెరిచి వచ్చేసామా దించుడాన్ అంటూ దిగింది. అందరూ ఆత్రంగా ఎలా ఉన్నారు అని అడగబోయి సూరజ్ని చూసి ఆగిపోయారు. వీర సూరజ్ని కోపంగా చూస్తూ లోపలికి వెళ్తూ ఖాళీ అని పిలిచి డ్రైవర్ బాబుని చూపించి అతనికి ఎంత అమౌంట్ కావాలో అంత ఇచ్చేసే అంటూ వెళ్ళిపోయాడు. సూరజ్ ఏడుస్తూ వీరా వెనక్కి వచ్చి కాలు పట్టుకొని ప్లీజ్ నా కొడుకుని వదిలే వీరా అన్నాడు. జాన్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, నీ చిట్టి అంటూ కేక వేశాడు. కిచెన్లో పల్లీలు తింటున్న చిట్టి ఆ కేక విని వచ్చేసా నా మొగుడు అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. రే మేడంకి అరగంటలో భోజనం పెట్టు, తనకేం ఇబ్బంది కలగకుండా చూసుకో, చిన్న దెబ్బ తగిలినా చస్తావు వెళ్ళు అన్నాడు. విశిష్ట ఏదో చెప్పబోతుంటే జాన్ నువ్వు వెళ్ళు అంటూ చిరునవ్వుతో చెప్పాడు. అంతే, అది చూసి ఆల్మోస్ట్ అందరికీ హార్ట్ అటాక్ ఆగయా, కళా నిజమా, ట్రూతా డ్రీమా అంటూ అందరూ గిచ్చుకున్నారు. నిజమే అనుకొని కన్ఫర్మ్ చేసుకున్నారు. నువ్వురా అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే వీరా తనని కాలి వల్ల రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేసి హక్ చేసుకొని జాన్ ప్లీజ్ నేను చెప్పేది విను అంటూ నుదుటిన కిస్ చేశాడు. సరే వింటా చెప్పు అంటూ వీరా భుజం చుట్టూ చేతులేసి పైకి చూసి నవ్వింది. నువ్వు చాలా అలసిపోయావు, వెళ్ళి స్నానం చేసి అన్నం తినేసి పడుకో, నాకు చాలా పనులు ఉన్నాయి సరేనా అని వీరా అనగానే విశిష్ట ఆశ్చర్యంగా డాన్ నువ్వేనా మాట్లాడేది, ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ మాటలు అంటూ షాక్ అయి చూసేసరికి నిన్ను చూసే వస్తున్నాయి, నా నవ్వు ప్రేమ నీకు మాత్రమే సొంతం, మరి కాళీ అన్న సింహ అన్న సుబ్బు షో వాళ్ళందరినీ నా జాన్తో ఎలా పోల్చకు పద అంటూ డోర్ తీసి లిఫ్ట్ దగ్గర వదిలాడు. సూరజ్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా విశిష్ట నా బంగారు తల్లి ఇదిగో నీ ఫోన్ అంటూ ఇచ్చేసరికి విశిష్ట ఆశ్చర్యంగా హే ఇది ఉందా అనుకుంటూ తీసుకుంది. వీరా వైపు చూసి బాయ్ అంటూ వెళ్ళిపోయింది. వీరా తను వెళ్ళిన వైపే హ్యాపీగా
ఏంటి హ్యాపీగా చూస్తూ సడన్గా అందరి వైపు కోపంగా ఏంటి కోపంగా సేమ్ మాపే ఫేస్తో చూశాడు. అంటే డాన్ బాబు మారింది కేవలం జాన్ వరకే, మిగతా అంతా సేమ్ టు సేమ్. చిట్టి హోరణి వేషాలో నీలో అపరిచితుడు ఆగయ అనుకుంటూ విశిష్ట దగ్గరికి వెళ్ళాడు. తన వెనకే సురేఖ చింటూ మింటూ కూడా వెళ్ళారు. వీర సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకొని ఖాళీ సిగరెట్ అనగానే ఖాళీ సిగరెట్ ఇచ్చి లైటర్తో వెలిగించాడు. వీర పొగ వదులుతూ ఇప్పుడు చెప్పు బే, ఏంటి నీ ఏడుపు అంటూ సూరజ్ వైపు చూశాడు. సూరజ్ వీర దగ్గరకు వచ్చి నీకెంత కావాలో అడుగు, 10 లక్షలు 20 లక్షలు ఎంత అడిగినా ఇస్తాను, నా కొడుకుని మాత్రం వదిలే వీరా ప్లీజ్ అంటూ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. వీర చుట్టూ చూస్తూ సుబ్బు ఏడి అని అడిగాడు కోపంగా. అందరికీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. సూరజ్ ముందు ఎందుకని ఏం మాట్లాడలేదు. బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు అని చెప్తాడు సింహ. కాళీ ఆ వేణుకి కాల్ చేయనగానే కాళీ వెంటనే కాల్ చేసి వీరాకి ఇచ్చాడు. అవతల లిఫ్ట్ చేయగానే వేణు వాణ్ణి తీసుకొని సమీర్ ఇంటికి వచ్చి కాళీ నీకు లొకేషన్ షేర్ చేస్తాడని చెప్పి కాల్ కట్ చేశాడు. సూరజ్ చాలా థ్యాంక్స్ వీరా అంటూ కళ్ళు తుడుచుకుంటూ పైకి లేవగానే తొందరపడుకు, నీ కొడుకుని నీకు అప్పగించను, చూపిస్తా, వాడు ఇక్కడే ఉంటాడు. ఆ వాల్యుబుల్ వస్తువులు తెచ్చాక నువ్వు వాటిని సేల్ చేసి అమౌంట్ మొత్తం మాకే ఇచ్చి అప్పుడు పెట్టుకెళ్ళు నీ కొడుకుని అన్నాడు సీరియస్గా చూస్తూ. అందరూ షాక్. అందరికీ మాత్రం ఒకందుకు హ్యాపీ, వీరా ఏమీ మారలేదు. మరి చూద్దాం ముందు ముందు ఎలా ఉండబోతోంది అనేది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.